ఇది భగవంతుడు నిర్మించిన రోజు అనుకుంటా మేమందరం కలిసి మా ఒక్క భగవద్గీత అంటే మా ఒక్క ఆచారాన్ని, మా ఒక్క సనాతన ధర్మాన్ని, మా ఒక్క ధర్మంని ఏర్పాటు చేయాలని దాన్ని నేను శంకరాచార్యుల వారు శంకరాపీఠం అఖండ భారత దేశంలో ఉన్న యూనివర్సిటీలో ఉన్న శంకరాచార్యుల అనుమతితోని వాళ్ళ ఆశీర్వాదాలతోని భగవంతులు 4 పీఠాలు శంకరాచార్యుల వాళ్ళ ఆశీర్వాదంతో నేను ఈరోజు బంజారాల ఒక భగవద్గీతను అంటే దాన్ని ఏమంటామంటే తెలుగులో భగవద్గీత అంటున్నాను కానీ మనం ఏమంటామంటే బంజారా ఆది సనాతన్ అంటే జగత్ బంజారా ఆది సనాతన్ అనే ఒక గ్రంథాన్ని, ఒక వేద ధర్మాన్ని మేము దాన్ని రాస్తున్నాను. ప్లస్ ఇంకోటి మరియు దీన్ని అదే ఒకటే కాకుండా జగత్లో ఉన్న అందరం సంత సాధువులు అందరం కలిసి ఒక భిక్ష అనే ట్రస్ట్ని ఏర్పడించుకొని ఇది ఒక పబ్లిక్ ట్రస్ట్గా ఒట్టి బంజారా ఒకనే కాకుండా బంజారా పబ్లిక్ ట్రస్ట్గా దీని ద్వారా మా ఉన్న బంజారాలకు రాబోయే తరాల కోసం మేము ముందుపాటు చేయాలంటూ మాకు అన్ని రంగాలలో మాకు అవకాశాలు ఉండేటట్టుగా దీన్ని రూపొందించాము. దాని పేరు భిక్ష ట్రస్ట్. ముఖ్యంగా నేను ఇవాళ మేము ఒక ధర్మాన్ని అంటే మా ఒక ఏజెండాని ఫ్లాగ్గా మార్చాము. ఒక్కసారి ఫ్లాగ్ చూపించండి. నేను దీని యొక్క అర్థం మిమ్మల్ని వివరిస్తాను. ఇది జగత్ బంజారా ఒక ఫ్లాగ్ అంటే జెండా. దీంట్లో మనకు సూర్యచంద్రులు, మళ్ళా ఎడ్ల బండి చక్రము, గోవు, మళ్ళీ 7 రంగులు. దీని అర్థం ఏందయ్యా అంటే ఫస్ట్ మేము భూమి మీద పుట్టినప్పుడు మాకు కనబడ్డ ఫస్ట్ భగవంతుడు ఆ సూర్యుడు, రెండో భగవంతుడు మాకు ఆ చంద్రుడు. అలాగే మాకు పాలన చేసే మా గోతల్లి, మా గోమాత, మా తల్లి. ఆ చక్రం ఎడ్ల బండి చక్రం వచ్చేసి మా ఒక సనాతనం అంటే మా విధి విధానం అంటే మా బతుకు తెరు, మా సనాతనం అంటే మా ఒక దాన్నే మా సిస్టమ్ అంటారు. మా ఒక పూర్వీకులు దాన్ని మేము 4 ప్లస్ 5ది ఈ 7 రంగులు. ఎప్పుడైనా మీరు చూసి ఉండొచ్చు మా బంజారాలో రంగురంగు డ్రెస్సులు ఉంటాయి, రంగురంగు రూమాలలో ఉంటాయి. అన్ని రంగులు కలుపుతూనే బంజారా. 7 చక్రాలు, 7 దేవతలు, 7 దేవి దేవతలు, 7 చక్రాలు. ఈ భూమికి మూలమైన మా సాత్ భవాని, 7 ఖండాలు, 7 సముద్రాలు, మనిషిలో 7 చక్రాలు, 7 రంగులు, అవన్నీ కలిపితేనే మా బంజారా. కానీ మా బంజారా మొట్టమొదటి ఈ భూమి మీద భగవంతుడు సృష్టించిన మొట్టమొదటిది ఏమంటే వంశాలి అంటే కులము అని అనద్దు. మేము ఒక జీవం లాంటి మాది ఒక బంజారా. దాన్ని ఇప్పుడు ఎక్కడో మూలలు అంటే ఇలా మనం పొద్దుగా లేస్తే వేరే వేరే సంస్కృతుల్లో కానీ వేరే వేరే విషయాల్లో మేము అన్నిట్లో పాల్గొంటున్నాం. కానీ మాకంటూ ఒక ధర్మాన్ని మేము ఈరోజు అందరం కలిసి ఆ ధర్మాన్ని స్థాపిస్తున్నాము. ఈ మీడియా ముఖంగా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే అయ్యా, దేశంలో ఉన్న భారతదేశం అని కాకుండా ప్రపంచంలో అందరు బంజారాలకు మనము ఈ రోజున ఈ తారీఖు ఈ దినం రోజు నుంచి అందరూ ఏకట్టుగా అంటే ఒక ముని, ఒక ఋషి, ఒక సంత్, ఒక సాధు ఏ రోజైతే భగవంతుడు మన గుడిలోకి వెళ్తామో మనకంటూ కొన్ని వివరణలు, మనకంటూ కొన్ని పద్ధతులు, మనకంటూ ఒక వేషధారణ ఉన్నాయి. అవన్నిటిని మేము ముందు తీసుకొస్తాం. మీరందరూ దీన్ని చూసి వీక్షించి దాన్ని స్వీకరించి దాన్ని పొందగలుగుతారని చెప్పేసి నేను ఆశిస్తూ తదుపరి జై భోలేనాథ్ నేను రాఠోడ్ గారికి మాట్లాడాలని అనుకుంటున్నాను. చెప్తాం. నా పేరు భిక్ష గురూజీ అండి. భిక్ష గురూజీ అంటే పూర్తి పేరా భుక్య భిక్షపతి. నా పేరండి భుక్య భిక్షపతి. జగత్ బంజారా ఆది సనాతన్ ధర్మాన్ని అందరం కలిసి సంత సాధు లోగులు కలిసి మునిలు ఋషులు మన ఉన్న ధర్మాల శాసనంలోకి వెళ్ళి 18 పురాణాలకి వెళ్ళి వీక్షించి ధర్మగురులైన శంకరాచార్యులు ఆదేశం మేరకు ఆయన ఆదేశం మేరకే ఇదేదో స్వతహాగా సనాతన ధర్మంలోకి వెళ్ళి ఉన్న వాళ్ళం మేము. మా తర్వాతనే అన్ని వచ్చినాయి. కానీ మా ఏంటంటే దాన్ని ఎవరు గుర్తించలేకపోయారు. కాబట్టి మన జగద్గురు అయిన శంకర్ భగవంతుడైన శంకరాచార్యుల ఆదేశం మేరకే మేము ఈ మా శాసనాన్ని అంటే మా ఒక ఇజం ఇది గోర్ బంజారా ఇజం బుద్ధిజం లాంటిదే మాది గోర్ బంజారా ఇజంని మేము దీన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం అన్నట్టు. ఏర్పాటు చేసుకొని దాన్ని మేము
పాటించాలని ఈ మీడియా మూతంగా మాకున్న జగత్లో ఉన్న బంజారాలకు అందరికీ సందేశం ఇవ్వాలని ఇస్తున్నాం. అవును 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 అవును. అయితే దీంట్లో గోరు బంజారా సంగతి అనే విధానంలో ఏంటంటే అయ్యా ఇప్పుడు ఇలా మనం ఇప్పుడు మనము పద్మ పురాణం తీస్తాం, విష్ణు పురాణం తీస్తాం, భాగవత పురాణం తీస్తాం. ఆ పురాణంలో విషయం ఉన్న దీంట్లో మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. ఈ పురాణంలో ఉన్న దాంట్లో శివ పురాణంలో ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరంతా హిందువులు, ఇప్పుడు మనం ఉన్న తక్కిన ఇజాలన్నీ సపరేటా? కాదు. నేనేమంటున్నానంటే మేము కూడా సనాతనం ధర్మం యొక్క మూలమే, కానీ మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, మాకు ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ కావాలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు భగవద్గీతను, విష్ణు పురాణాన్ని, శివ పురాణాన్ని, లింగ పురాణంలో మీరు ఎట్లయితే అన్ని కలిసి ఉన్నాయో దాంట్లో ఒక దాంట్లో ఉన్న చరిత్ర ఇంకో దాంట్లో ఉంది. కాబట్టి నేను ఈ 4 వేదాలను సాక్షిగా తీసుకుంటూ, ఆ 4 వేదాల విషయాలను తీసుకుంటూ 18 పురాణాల సాక్షిగా మేము ఈ జగత్ బంజారా ఆది సనాతాన్ని ఒక సిస్టమ్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఆ సిస్టమ్, మా సిస్టమ్ అంటే ఏంటి, మా మూలాలు ఏంటి, మా విషయాలు ఏంటి, మేము ఏం చేయాలనేది మా ఒక విషయం అన్నట్టు. ఇంకోటి ఏంటంటే అయ్యా దీంట్లో అందరు హిందువులకు, ఒట్టి బంజారాలకు అని కాదు తండ్రి. నేను ఇంతకుముందు కూడా మీకు మళ్ళీ క్షుణ్ణంగా మీరు హిందీలో వినలేదు, ఇంగ్లీష్లో. నవ్ ఐ వాంట్ టు సే, తెలుగులో ఏం చెప్తున్నా అంటే శ్రీకృష్ణుడు కూడా బంజారా అయ్యా. ఆయన మథుర వల్పెట్టి ద్వారక పోయి ఉన్నాడు. రాముడు ఆర్యన్ భగవంతుడు రాముడు కూడా బంజారా అయ్యా. నేను బంజారా అనే వర్డ్కి మీకు అర్థం తెలియదు కాబట్టి నేను అర్థాన్ని వివరిస్తున్నా. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరు బంజారానే. కేసీఆర్ కూడా బంజారానే అయ్యా, రేవంత్ రెడ్డి కూడా బంజారే, మోడీ కూడా బంజారానే అయ్యా. ఈ విషయంలో బంజారా అనే శబ్దాన్ని సపరేట్ తీయకండి. మా బంజారా అనే శబ్దంలో ఏంటంటే జగత్ మొత్తం బంజారా. కాబట్టి నేను దీని పేరు మీద జగత్ బంజారా ఆది సనాతనాన్ని దీన్ని చేయటం జరిగింది. కాబట్టి ఇది మా ఒక్కరిది కాదు, ఈ జగమంతది. కాబట్టి ముందే నేను చెప్పాను, జగత్ అంటేనే యూనివర్స్, వరల్డ్ అంతా. కాబట్టి ఇది జగత్ బంజారా, ఇది సనాతం. ఇది ఇప్పుడు మనం ఎట్లయితే మనం సిక్కిజం కలవచ్చు కదా, మనం పోయి మీరు వద్దంటారా? మిమ్మల్ని వద్దయ్యా అన్నారు కదా. అట్లనే ఒక సిస్టమ్ ఇప్పుడు ఇస్లామిక్ ఉంది, క్రిస్టియానిటీ ఉంది, సిక్కిజం ఉంది, బుద్ధిజం, యువర్ విష్. బట్ వీఆర్ ఆల్ ఆఫ్ ద హిందూస్, వీఆర్ నాట్ సెయింగ్ దట్. మాకంటూ మా ఒక చరిత్ర ఏర్పడించాలనే నా సందేశం, నా మెసేజ్ అండి. ఇది నెక్స్ట్ అంటే మళ్ళీ వచ్చే గురు పౌర్ణమికి ఇది సంపూర్ణంగా అయిపోతుంది. దీని ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ఇక్కడ నుంచి ప్రకటన చేస్తున్నాను మీకు. ఢిల్లీలో వచ్చే నెల ఫిబ్రవరి 28 తారీఖు స్వామివారి మా సేవలాల్ మహారాజ్ జయంతిని ఉత్సవాలుగా మేము ఢిల్లీలో చాలా ఎత్తుగా, అంటే దాదాపు 1,00,000 మందితోని మేము రామ్లీలా మైదానంలో కానీ అంబేద్కర్ దాంట్లో కానీ మేము దాన్ని ఉత్సవాలను చేస్తాము. మళ్ళీ ఇంకోటి, జగత్లో ఉన్న అందరు ద్వార బంజారాకు మీకు చిన్న మొట్టమొదటి జగత్ బంజారా ఒక సిస్టమ్, దీని ఒక ధర్మాన్ని మీకు చెప్తాను. ఫస్ట్ మన ఇప్పుడున్న మన గురుదేవులైన సేవలాల్ మహారాజ్ గురించి చెప్పబోతున్నాను. ఎందుకనంటే రేపు మనకు ఫిబ్రవరి నాడున భగవంతుని సేవలాల్ మహారాజు పుట్టిన వేడుక వస్తుంది. కాబట్టి ఈరోజు రేపు ఫిబ్రవరి ఎనీథింగ్ రాంగ్ రైట్, లెట్ us రైట్, డోంట్ డిస్టర్బ్. అదే నేనేమంటున్నా, జై భోలేనాథ్. ఒక్క నిమిషం మళ్ళీ చెప్తా, ఒక నిమిషం. హర హర్ మహాదేవ్, జై భోలేనాథ్, జై సాతి భవానీ, జై సేవాలాల్, జై హాతీరామ్, జై బాలాజీ. నేను ఈరోజు తెలంగాణ ప్రెస్ మీట్ నుంచి ఈ విషయాన్ని మిమ్మల్ని ముందుపరుస్తున్నాను. రేపు రాబోయే సేవలాల్ జయంతి రోజు ఫిబ్రవరిన జయంతి ఉత్సవాలు ఎలా జరుపుకోవాలి, ఆ పద్ధతి, మొట్టమొదటి పద్ధతి మా జగత్ బంజారా ఆది సనాతనంలో భగవంతుడైన సేవలాల్ మహారాజు ఆ సాతి దేవి అంటే ఆ సాతి భవానీ ఆశీర్వాదాలతో పుడతాడు. కాబట్టి తండాలో ఉన్న ప్రజలు, బంజారాలు, దేశంలో ఉన్న బంజారాలు అందరూ ఈసారి స్వామివారిని, గణేష్ని ఎట్లయితే కూర్చోబెట్టుకుంటారో మా విధంలో భగవంతునికి మట్టితో పుట్టమట్టితో తీసుకొచ్చి నిష్ట నియమాలతోని స్వామివారిని మన ఇంట్లో తండలో ఒక పూజారి దాన్ని కూర్చోబెడతారు. దాని నియమాలు నిష్టలన్నీ నేను మీడియా ద్వారా నేను మన ప్రెస్ మీట్లో పెడతాను, అంటే నేను మెసేజ్లో పెడతాను. దాంట్లో అయ్యా
ఆ అయ్యగారిని మనం 7 రోజులు కూర్చోబెట్టాలి. ఎలా అంటే ఈ 7 తల్లిలు వచ్చి ఆ రోజు స్వామివారికి వచ్చి పాలిచ్చి వెళ్తాయి అన్నట్టు, లాలన చేసి వెళ్తాయి. సాత్ దేవి అంటే సాత్ భవాని ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవత వచ్చి పాలు పట్టి పెడుతుంది స్వామివారికి. సేవరాలకి అమ్మ వాళ్ళ ఆశీర్వాదంతో పుట్టిరు కాబట్టి ఆ పాలు పెట్టిపోతాయి. కాబట్టి ఒక్కొక్క రోజున సేవలాల్ మహారాజు ముందు మనం సాతీ భవాని కీర్తన, సాతీ భవాని ఆహ్వాన పూజ చేయాలి. సేవలాల్ మహారాజ్ పూజ చేయాలి. ఆయనను పుట్టించిన ఆ సాత్ భవానీని కూడా మనం ఆ భగవంతుడు గురుదేవులకు ఇచ్చిన లాంటి సాతి భవానీ పూజ కూడా చేయాలి. కాబట్టి అమ్మవారి ఏదైతే బాపు ఉత్సవం ఉందో అది మేము ఏమంటామంటే సేవాలాల్ ఆహ్వాన, అంటే సాత్ భవానీ ఆహ్వాన. శివలాల్ పుట్టిందేమో ఫిబ్రవరి 15కి, అమ్మవారిది ఆహ్వాన 7 రోజులు పూజ చేసి గణేశుని ఎలా అయితే మీరు ఊరేగింపి నిమజ్జనం చేస్తారో అలా కాదు. మా స్వామి వారికి మేము ఏం చేస్తామని అంటే స్వామి వారికి పుట్టమట్టితోనే వేరే వేరే మెటీరియల్తో చేయకుండా పుట్టమట్టితోనే స్వామి వారిని రూపొందించి స్వామి వారిని మనము 7 రోజుల తర్వాత అమ్మవారి పాలు అంటే ఆవు పాలతోని అక్కడనే ఊరేగింపించి స్వామివారిని నీళ్ళలో నిమజ్జనం చేయకుండా ఊరేగింపించి ఎక్కడైతే ప్రతిష్ఠించినామో అక్కడనే పెట్టి పాలతోని స్వామివారికి అభిషేకం చేసి దాన్ని స్వామివారిని కడిగేసి ప్రతి ఒక్కరూ దాన్ని మన ప్రసాదంగా ఇంటికి తీసుకువెళ్ళి బోర్డులో కానీ ఊళ్ళో కానీ దేవతల్లో కానీ మన పొలాలలో కానీ మన గోదాంలో కానీ పెట్టుకునేటట్టుగా దీన్ని రూపుదిద్దాము. దానికి మా మహారాజులు అందరం కలిసి దాన్ని ఒక భగవంతుడు ఫస్ట్ మా జగత్ బంజారా ఒక ఫస్ట్ శాసనం ఇదే అండి. ఏంటంటే స్వామివారికి మేము ఉత్సవాలు చేయబోతున్నాం. మీరు మనకి ఎట్లయితే గణేష్ పండుగ ఎలా జరుగుతుందో అట్లే స్వామివారికి 7 తల్లులు చేపట్టి స్వామివారు జన్మించారు. కాబట్టి 7 తల్లులు వచ్చి స్వామివారికి పాలిస్తాయి. 7 తల్లులకి మేము ఆహ్వానం మేము సంగీతం చేస్తాము, అమ్మవారికి పూజ కూడా చేస్తాము. 8వ రోజున మేము స్వామివారిని నిమజ్జనం అంటే మీరు అక్కడ చేసినట్టు కాదు, మేము ధోనాక అంటాం. పాలల్లో మేము స్వామివారిని అభిషేకించి దాన్ని చేస్తాం. జయ భోలేనాథ్ హరర్ మహాదేవ్ మాట. ఇది ఢిల్లీలో విషయం. నేను మా స్వామి గారు మాట్లాడుతుంది మర్చిపోయినా, ఆదినారాయణ స్వామి గారు మాట్లాడుతూ ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై సేవలాల్ మహారాజ్, జై సాతి భవానీ, జై హాతిరాం బాబాజీ. జగత్ బంజారా ఆది సనాతన్. ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్క బంజారా ఆది సనాతన్ అంటే ఈ సనాతన ధర్మము ఆది నుంచి అనాది దాకా ఉంది. కాబట్టి మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి మా బంజారా అంటే ఒక గ్రూప్కి అనుకోండి, ఒక కమిటీ అనుకోండి, ఒక అఖాడా అనుకోండి, ఒక వ్యవస్థ అనుకోండి, మా బంజారా యొక్క ఆచరణ, వాళ్ళ యొక్క పద్ధతులు ఇవన్నీ ఒక పుస్తక రూపంలో రాసి ఈ జగత్తులో ఉన్నటువంటి బంజారా ప్రతి ఒక్కరికి అందాలి. ఏది మన ధర్మము, మన బంజారా ధర్మం ఏది అని బుక్ రాయబోతున్నారు. కాబట్టి ముఖ్యంగా ఇంత చిన్న వయసులో మా బంజారా యొక్క ఈ ధర్మాన్ని స్థాపించాలని గట్టిగా దీక్ష తీసుకున్నారు మన భిక్ష గురూజీ. కాబట్టి మన బంజారా ప్రతి ఒక్కరూ భిక్ష గురూజీని గురువుగా భావించి ఈయన నిర్మించే ఈ ధర్మానుసారము మన ఈ బంజారా ధర్మ గురూజీతో దీక్ష తీసుకొని అక్కడక్కడ మన ఆశ్రమాలు నియమించి ఈ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాము. జై జై హాతీరాం, జై సేవలాల్. మన పద్ధతులు ఇంతవరకు మనకేందంటే ఒక ఎజెండా అనేది లేదు, బంజారాలకు ఎజెండా అనేది లేదు. అక్కడక్కడ ఇప్పుడు ఆదిశంకరాచార్యులు ఎట్లా 4 పీఠాలు ఏర్పాటు చేసిరో అట్లనే బంజారా లోపల కూడా ఒక పీఠాన్ని ఇప్పుడు రూపకల్పన చేసి భిక్ష గురు గారు ప్రతి తాండా నుంచి వేద పాఠశాలలు మరియు వ్యవసాయం లోపల కానీ భక్తి లోపల కానీ ప్రతి తాండా కూడా ఒక దేవాలయం నిర్మాణము. ఈ యొక్క సంకల్పం చాలా పెద్దది ఉంది. తాండా నుంచి ఢిల్లీ వరకు మహారాజ్ అన్ని విషయాలు క్లుప్తంగా చెప్పిండ్రు. ఇది ఏంటంటే ఈ మీడియా ద్వారా ఎందుకు చెప్తున్నాం అంటే ఆది బంజారా ఒక వ్యవస్థ అనేది ఇంతవరకు లేదు కాబట్టి దీన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఏర్పాటు చేసిర్రు. ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టేటివి ఉన్నాయి. అందరికీ జై సేవాలాల్, జై భవానీ.